మీ బంగారం తాకట్టులో ఉందా? నెల నెల వడ్డీ కట్టలేకపోతున్నారా? ఆచారి గోల్డ్ 9030022345. నమస్తే, వెల్కమ్ టు మ్యాగ్నెట్ టీవీ. నేను ఆదిత్య. తెలుగు ఫిలిం ఎంప్లాయీ ఫెడరేషన్ ఇప్పుడు నిరసనకు దిగడం జరిగింది. దాదాపుగా 30% వేతనాలు పెంచాలంటూ వారి యొక్క నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇందులో భాగంగానే షూటింగ్స్ని కూడా వాళ్ళు ఆపడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అండ్ అనలిస్ట్ మహర్షి గారు. సార్తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే ఆదిత్య. సార్, ఫిలిం ఇండస్ట్రీ ఎంప్లాయీ ఫెడరేషన్ నిరసనలు వ్యక్తం చేస్తున్నారు 30% వేతనాలు పెంచాలని. ఇప్పటికే చాలా సినిమాలు కూడా ఆపడం జరిగింది. సో ఎలా చూడొచ్చు అసలు దీన్ని మనం? ఇప్పుడు వాళ్ళు అడిగిన దాంట్లో అన్యాయం ఏమీ లేదు. ఎందుకు అన్యాయం లేదంటే దీంట్లో చాలా కీలకమైన పాయింట్స్ కొన్ని ఉన్నాయి. ఒకటి, సంవత్సరానికి 10% జీవన వ్యయం పెరుగుతూ ఉంది, ఇంకా ఎక్కువే పెరుగుతూ ఉంది. ఇన్ జనరల్గా ఒక 10% బోనస్ లేదా మన ఉద్యోగాల్లో ఉన్న వాళ్ళైతే జీతం పెరుగుదల కోరుకుంటారు. మినిమం అంటే మీకు ఒక 20,000 జీతం వస్తూ ఉంది అంటే నెక్స్ట్ ఇయర్కి 22,000 ఎక్స్పెక్ట్ చేస్తారు. 22,000 ఎందుకు ఎక్స్పెక్ట్ చేస్తారంటే ఈ సంవత్సర కాలంలో మీరు వాడే పెట్రోల్ కానీ ఇంటెద్ది కానీ మీకున్న సమస్తం అన్ని రేట్లు పెరిగేవే కదా, రేట్లు తగ్గేవి ఏముంటాయి దాంట్లో. కాబట్టి ఫిలిం కార్మికులు 3 సంవత్సరాలకు కలిసి 30% అడుగుతున్నారు. వాళ్ళు ఎవరి ఇయర్ పెంచమని అడగడం లేదు. 3 ఏళ్ళు అయింది కాబట్టి మీరు 30% పెంచమని అడిగారు. దాన్ని ఒక రోజులో అడిగింది కాదు, దాని మీద ఏదో ముందు నుంచి వాళ్ళు ఏదో చర్చలు అవి ఇవి చేస్తున్నారు. ఎంతకీ తెంచకపోతే ఈరోజు షూటింగ్లు ఆపేశారు. ఓకే. ఇంకోటి ఏమిటంటే సినిమా కార్మికులని అర్థం చేసుకోవాల్సిన విషయం ఇంకోటి ఉంది. అదేమిటంటే వాళ్ళు అసంఘటిత కార్మికుల కింద లెక్క. అంటే అసంఘటిత మీన్స్ ఒక ఉద్యోగము చేస్తూ ఒక నెలలో 30 రోజులు పని చేస్తూ 30 రోజులకు గాను శాలరీ తీసుకునే ఉద్యోగులు ఒక లెక్క అయితే వీళ్ళకి 30 రోజుల పని ఉండదు. పని ఎప్పుడూ ఉంటుంది. అంటే వారంలో 4 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, నెలలో 15 రోజులు ఉండొచ్చు, ఒక్కొక్క నెల ఏమీ లేకుండా 3 రోజులు 4 రోజులు ఉండొచ్చు, ఏమైనా జరగచ్చు. సినిమాలు అనేటివి ఉధృతంగా షూటింగులు జరుగుతూ ఉంటేనే కదా పని వస్తుంది, లేకుంటే పని ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి. కాబట్టి వాళ్ళు అడగడంలో న్యాయం ఉంది. వాళ్ళు వేతనమే కూలి అడుగుతున్నారు. మీరు ఎలా ఇస్తున్నారు వాళ్ళకి? ఈ 15 రోజులు మేము వర్కింగ్ డేస్ ఉన్నాయి కాబట్టి ఈ 15 రోజులు వచ్చిన కార్మికులందరికీ మేము ఈ రకంగా డబ్బులు బేటాలు కూడా ఇస్తారులే. ఈ డ్రైవర్లకి వీళ్ళందరికీ బేటాలు కూడా ఇస్తారు. ఇలా ఇస్తున్నారు కదా. ఇలా ఇస్తున్నప్పుడు మీరు వాళ్ళు ఏదో ఎక్కువ అడిగేశారు, మాకు 10% అంటే మేము 10 కోట్లతో సినిమా తీస్తే ఇప్పుడు వీళ్ళు అడిగేదాన్ని బట్టి ₹1 కోటి ఎక్స్ట్రా ఖర్చు వస్తుంది మాకు. మా బడ్జెట్లు అంటే 100 కోట్ల బడ్జెట్ ఉన్నవాడు 110 కోట్ల బడ్జెట్లోకి వెళ్ళిపోతాడు, ఇదంతా మాకు భారం అవుతుంది, మేము సినిమా నిర్మాణం కష్టం అవుతుంది, ఇదంతా చెప్తున్నారు. మీరు ఒక్కొక్క సినిమాని 200 రోజులు 300 రోజులు వర్కింగ్ డేస్ ఏమన్నా తీస్తున్నారా? తీయడం లేదు కదా. మీరు మరి మొదటి రోజు 2 రాష్ట్రాల్లో కలిపి మొత్తంగా ₹1 కోటి కలెక్షన్ కూడా తేలేనటువంటి హీరోలకు మీరు ₹10 కోట్ల రెమ్యునరేషన్ ఇస్తున్నారు. హీరోలు ఒప్పుకుంటే చాలని 10 కోట్ల సంతకాలు పెట్టి ఇచ్చేస్తున్నారు. హీరోయిన్లు, డైరెక్టర్లు ఎంతంత రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. వాళ్ళు తగ్గించమనండి. అరే బాబు, నీ లాస్ట్ సినిమాకి మొత్తం సగం కూడా రాలేదు కలెక్షను, మేము ఈసారి మీకు ఇంతలో ఇవ్వలేము రెమ్యునరేషన్ అని మీరు అనగలరా? హీరోలతో అనలేరు. మీకు హీరోలు రేట్లు ఉంటే ఏదో మరి లాభాలు సంపాదించేద్దామని మీ ఆశ. సరే, మీ వ్యాపారాలు మీరు ఏమైనా చేసుకోండి. కానీ కార్మికులకి దగ్గరికి వచ్చేసరికి ఈ గింజలాట్లన్నీ ఎందుకు? షూటింగ్లు ఆగిపోయేంతవరకు పరిస్థితి ఎందుకు తెచ్చుకున్నారు? మీదేం ఇప్పుడు ఆల్రెడీ ఈరోజు షెడ్యూల్లో ఉన్నవాళ్ళు ఈ వారము ఈ డేట్స్ అన్నీ తారుమారైపోతాయి. ఇప్పుడు ఈ వారము ఒక హీరోతో ఒక హీరోయిన్తో షూటింగ్ పెట్టుకున్న వాళ్ళు ఉన్నారనుకోండి, ఈ సమ్మె వల్ల ఈ వారం ఆ షూటింగులు జరగవు. కానీ ఆ హీరోయిన్ డేట్స్ మళ్ళీ నెక్స్ట్కి ఎప్పుడు అన్ని కాంబినేషన్ సెట్గా అవుతాయా అవ్వవా, ఇటువంటి ప్రమాదం ఉంటుంది. ఇటువంటి దానివల్ల ఇంకా ఎక్కువ పెరుగుతాయి, బడ్జెట్ ఇంకా ఎక్కువ పెరుగుతుంది. మీరు 150-200 కోట్లు మేము పాన్ ఇండియా తీసాము అది ఇది అంటున్నారు కదా. మీరు 150-200 కోట్లలో మీరు కార్మికులకు వెచ్చిస్తున్న బడ్జెట్ ఎంతో చెప్పమనండి. కార్మికులు లేకుండా సినిమా జరగదు కదా, హీరోతో సినిమా జరగదు కదా, కెమెరా మోసేవాడు ఈ రకరకాల వాళ్ళంతా ఉండాలి కదా, వీళ్ళందరితోనే కదా సినిమాలు నడిచేది. మరి వాళ్ళకి ఇస్తున్న బడ్జెట్ ఎంత చెప్పండి? కార్మికులకు మీరు ఇస్తున్న బడ్జెట్ ఎంత? మీరు
హీరోలకు దుబాయ్ ఖర్చులు లేదంటే విదేశాల్లో షూటింగులు వీటన్నిటికీ కుప్ప తెప్పలు ఖర్చులు పెట్టి సినిమా రిలీజ్ రోజు వచ్చి ప్రేక్షకుల మీద పడి ఒక్కొక్క టికెట్ 100-200 పెంచి మొదటి 3 రోజులు ప్రేక్షకులను దోచేసి అంతా హీరోలకి డైరెక్టర్లకి రెమ్యూనరేషన్లు ఇచ్చి మీరు దివాళా తీసి మీకోసం కష్టపడి పనిచేసిన కార్మికులని పొట్టగొట్టి మీరేం సాధిస్తారు? మీరు డబ్బులు మిగిల్చదలుచుకుంటే రెమ్యూనరేషన్లో మిగిల్చుకోండి, ఆడండి బేరము. మీ ఒక్క సినిమా ఆడడం లేదు, వచ్చినట్టు థియేటర్లో నుంచి తరిమేస్తున్నారు, సగం 100 కోట్లు పెడితే 50 వచ్చేది కష్టంగా ఉంది అని వాళ్ళతో బేరమాడి తగ్గించుకోండి. వీళ్ళ నోరు కొడతానంటే ఎట్లా కుదురుతుంది అది? అది మీరు విదేశాల్లో జరిగే షూటింగ్లకి ఎంతమంది టెక్నీషియన్లు ఇక్కడ నుంచి పోతున్నారు? లిమిటెడ్గానే కదా పోతారు, మొత్తం టీం వేసుకొని పోరు కదా అక్కడికి. మరి మీరు ఎక్కువ అక్కడే కదా చేస్తున్నారు షూటింగ్లు, ఇక్కడ ఎక్కడ చేస్తున్నారు? కాబట్టి కార్మికులు అడుగుతున్న దాంట్లో న్యాయం ఉంది. 30% తగ్గిస్తారా ఎక్కిస్తారా? వీళ్ళేం 30 వీళ్ళేం మేము ఏదో 5% ఇస్తామంటున్నారు. 30కి 5కి ఏమైనా సంబంధం ఉందా? నెలలో వాళ్ళకి ఏ భరోసా లేనటువంటి వాళ్ళు షూటింగులు ఉంటేనే డబ్బులు వస్తాయి వాళ్ళకి. షూటింగులు ఏమి ఉధృతంగా ఏమి జరగడం లేదు. థియేటర్లో ఇక సినిమా వచ్చినట్టు పోతా ఉంది. శుక్రవారం వస్తే శనివారంకి ఆ సినిమా ఎవరికి గుర్తుండడం లేదు. మొత్తం నాసి రకం సినిమాలన్నీ తీసేసి డబ్బులన్నీ హీరోలకి డైరెక్టర్లకి అందరికి ఇచ్చి పోగొట్టుకొని వీళ్ళ దగ్గరకు వచ్చేసరికి బేరాలాడి వీళ్ళ దగ్గర వాళ్ళకి జూనియర్ ఆర్టిస్టులకు మజ్జిగ నీళ్లు పోసి వీనికి సాంబార్ లేకుండా అన్నం పెట్టి ఇక్కడేం మిగిలిస్తారు మీరు? వీళ్ళు ఇట్లా మిగిలించాలని చూస్తారు, ఇక్కడ మీరు ఏం మిగిల్చలేరు. అంటే ఖర్చులు పెంచుకుంటూనే పోవాలా మేము? మరి మా ఈ నిర్మాతలు ఎట్లా బాగుపడేది అంటే, నిర్మాతలు బాగుపడతారు. ఎప్పుడు బాగుపడతారు? మంచి కథలు తీయండి, హీరోలకు ఉన్నటువంటి ఈగోని తగ్గించండి. హీరోలకు ఉన్న ఈగోని తగ్గించి మీకు 50 కోట్లు 60 కోట్లు దండగయ్యా, మీరు 2 ఏళ్ళు 3 ఏళ్ళు సినిమా తీసి మాకు దుంప తెంచుతున్నారు, 3 రోజులు కూడా థియేటర్లు ఫుల్ కావడం లేదు, రేట్లు పెంచితే జనం ఎవడు రావడం లేదు థియేటర్లకి, ఇంకా ఎక్కువ మాడితే వాడు ఎవడు ఐబొమ్మోడు తెచ్చి పైరసీ వేస్తున్నాడు, ఓటీడీలో కూడా జనం చూడడం లేదు, ముందు మీరు తగ్గండి అయ్యా బాబు, మీరు తగ్గితే ఇవన్నీ మేము సెటరేట్ చేసుకుంటామని అక్కడ బేరం ఆడకుండా ఈ నోరు లేని కార్మికుల దగ్గర బేరం ఆడి ఈరోజు సమ్మె వరకు తెచ్చారు. సార్, ఇప్పటికీ ఇదే అంశం పైన పవన్ కళ్యాణ్ గారి షూటింగ్ కూడా అన్నపూర్ణ స్టూడియోలో జరుగుతుంది, దానికి కూడా బయట నుంచి తీసుకొచ్చారు. సో ఆయన కూడా డిప్యూటీ సీఎం అయింది, మా బాధలు పట్టించుకోకపోతే ఎలా అన్నట్టు కూడా వాళ్ళు మాట్లాడారు. ఆయన కార్మికుల పక్షాన కదా ఉండాలా, ఆయన సినిమా వాళ్ళ పక్షాన ఉంటే ఎట్లా? మీరు సినిమా నటుడు కాబట్టే మీరు డిప్యూటీ సీఎం అయినారు. మీరు సినిమా నటుడు కాకుండా చిరంజీవి గారి తమ్ముడు కాకుండా ఉంటే మీరు అయ్యే ఎమ్మెల్యే కూడా గారు. మీకు ఆ వెనకల అంత బ్యాక్గ్రౌండ్ ఉంది, ప్రేక్షకుల అభిమానం ఉంది, మిమ్మల్ని ప్రేక్షకులు దేవుళ్ళగా కొలిచారు, అభిమానించారు కాబట్టే మీరు ఇంత దూరం వచ్చి డిప్యూటీ సీఎం అయినారు. మీరు ఇప్పుడు ప్రజల మనిషి. ప్రభుత్వం అంటే ఏంది? అది ప్రజలది. అది మీరు ప్రజల మనిషిగా మీరే దగ్గరుండి సినిమా కార్మికులకి భుజం తట్టి నేనున్నాను, నేను మాట్లాడుతాను అని ధైర్యం చెప్పాల్సింది పోయి మీరే బయట నుంచి ఎక్కడి నుంచో తెచ్చుకొని షూటింగ్లు చేసుకుంటే ఇంక దానికి ఏమైనా అర్థం ఉందా? సార్, ఎలాగో సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి అడుగుతున్నాను. ఒక వీళ్ళ ప్రాబ్లమే కాదు, గతంలో కూడా మనం డిస్కస్ చేసాం. యాక్చువల్గా ఇంతకుముందు హీరోయిన్లు తీసుకొచ్చేవాళ్ళు, ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్టులు కూడా బయట రాష్ట్రాల నుంచే తీసుకొస్తున్నారు. మేము ఎందుకు కనిపించట్లేదు అనే ప్రశ్న 1-2 సార్లు వినిపిస్తూనే ఉంది. సినిమా ఎప్పుడు కూడా ప్రయోజనంతో కూడుకొని ఉంటుంది. సినిమా అనేది వ్యాపారం. ఎవరు ఎన్ని చెప్పిన కళామ తల్లి, ముద్దు బిడ్డలు, సామాజిక సందేశాలు ఇవన్నీ వేస్ట్ డైలాగులు. ఇవి బేసిక్గా సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ వ్యాపారం, అది వినోదాత్మకమైన వ్యాపార కళ. అది దాంట్లో డబ్బులు పెట్టేవాడు నేను ప్రజలకు సేవ చేస్తాను, నేను ప్రజలకు అద్భుతమైన మెసేజ్ ఇస్తాను, నేను సందేశం ఇచ్చి జనాల్ని మారుస్తానని ఎవరు తీరు. నారాయణమూర్తి లాంటి వాళ్ళు ఎవరన్నా తీస్తే చెప్పలేము. అందరూ తీసేది రూపాయి పెడితే 2 రూపాయలు సంపాదించాలని. రూపాయి పెడితే 2 రూపాయలు సంపాదించేవాడు వాడు ఎక్కడో నార్త్లో మంచి యాక్టర్ ఉంటే తెచ్చుకుంటాడు, ఇంకేడో తెచ్చుకుంటాడు. అవన్నీ రూల్స్ వర్కౌట్ కావు, ఎక్కడ వర్కౌట్ కావు అవి. వీళ్ళు ఊరికే మేము లేమా క్యారెక్టర్ ఆర్టిస్టులు, మమ్మల్ని తీసుకోకుండా అక్కడ కన్నడ నుంచి తెచ్చుకుంటారు, తమిళ నుంచి తెచ్చుకుంటారు అంటే వాళ్ళకున్న వెసులుబాటు బట్టి, వాళ్ళకున్న నమ్మకాలు, దర్శకుడికి ఆ క్యారెక్టర్ చేసే నటుడిపైన ఉన్న కాన్ఫిడెన్స్ బట్టి తెచ్చుకుంటారు. డిమాండ్ చేస్తే ఎవరు వేషాలు ఇవ్వరు. కార్మికుల విషయం వేరు. కార్మికులు శ్రమజీవులు. వీళ్ళు హైదరాబాద్లో ఉన్న కార్మికులు హైదరాబాద్లోనే పని చేయగలరు, అంటే తెలుగు ఇండస్ట్రీకే పని చేయగలరు. వీళ్ళు పోయి మలయాళం ఇండస్ట్రీలో పని చేయలేరు, ఇక్కడ రానివారు కూడా వీళ్ళని. నటులు అటు ఇటు భాషలు మారుతారు, వాళ్ళకి ఏమి అడ్డంకులు లేవు, కానీ టెక్నీషియన్లు మారలేరు.
తమిళనాడుకు పోయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మాకు ఉపాధి లేదని తమిళనాడులోకి పోయి కార్మికులంతా మేము 10 రూపాయలు తక్కువ చేస్తాం సినిమాల్లో అంటే వాళ్ళ తంతారు, అటు నుంచి తన్ని పంపిస్తారు. వీళ్ళైనా అంతే, తెలుగు వాళ్ళు కార్మికులు బయట రాష్ట్రాల నుంచి వచ్చి కార్మికులంతా పనిచేస్తామంటే వీళ్ళు కూడా ఒప్పుకోరు కదా. వీళ్ళు పొట్టకూటి కోసం పనిచేసేవాళ్ళు. వీళ్ళ కళామ తల్లి, సామాజిక సేవ ఇవన్నీ ఏవి లేవు. వీళ్ళు సినిమా ఇండస్ట్రీలో తమకు వచ్చిన పనిని, అంటే అనేక మంది పనిచేస్తేనే కదా, బోలెడంత మంది వెల్డింగ్ చేసేవాళ్ళు, కార్పెంటర్లు, రకరకాల వాళ్ళు. ఇప్పుడంతా గ్రాఫిక్స్ వచ్చినాయి. మామూలుగా ఒక సెట్టింగ్ వేయాలంటే ఎంతమంది కావాలా? అంతమంది శ్రామికులు ఉంటే ఒక సెట్టింగ్ వేయగలుగుతారు. కాబట్టి వీళ్ళకి నటులకి పోలిక పెట్టుకోకూడదు. వీళ్ళు అడిగే దాంట్లో న్యాయం ఉంది. ఎంత పెరుగుతున్నాయి రేట్లు కదా హైదరాబాద్ నగరంలో. మిగతా ఊర్ల కంటే కూడా ఎవరైనా సిటీలోనే కదా సినిమా వాళ్ళంతా ఉంటారు. 10% ఎక్కడ కాలుతుంది? 10% హైక్ చాలనే చాలదు ఈ హైదరాబాద్లో. విపరీతంగా పెరిగిపోతూ ఉంది, జీవనం ఏం పెరిగిపోతూ ఉంది. మరి వాళ్ళు బతకాలి కదా, వాడికి అన్నం తింటేనే కదా వాడు నీకు వచ్చి పనిచేసేది. కూలోళ్ళు ఎవరు లేకుండా ఉంటే నువ్వు హీరోయిన్లతో ఏం సినిమా తీస్తావు? నీకు కెమెరా వాడు మోసేవాడు, ట్రాలీ చేసేవాడు ఎవడో ఉండాలి కదా, టీఎన్ తెచ్చేవాడు. అనేక మంది ఉంటేనే కదా హీరోయిన్, ఆ క్యారవాన్ నడిపేవాడు ఉంటేనే కదా హీరోయిన్ దాంట్లో కూర్చునేది పోయి, ఆ జనరేటర్ ఆన్ చేసేవాడు ఉంటేనే కదా. కాబట్టి అందరినీ చూసుకోవాలి. వీళ్ళు మేము మాత్రమే బాగుండాలి, ఈ సాంప్రదాయం గతంలో లేదు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాలంలో వాళ్ళకి విపరీతంగా సినిమాలకు పనిచేసి విపరీతంగా టెక్నీషియన్లకు పని కల్పించేవాళ్ళు. వాళ్ళు ఒక సంవత్సరానికి 6 సినిమాలు 7 సినిమాలు తీసేవాళ్ళు. వీళ్ళు ఏం తీస్తున్నారు? 2 ఏళ్ళకు ఒక సినిమా కూడా తీయడం లేదు. 2 ఏళ్ళకు ఒక సినిమా తీసి 100 కోట్లు 200 కోట్లు రెమ్యూనరేషన్లు తీసుకుని కార్మికుల తరఫున ఈరోజు ఒక్కరు రారు మాట్లాడేకి. అది మనకు సంబంధం లేని విషయంగా అనుకో, నిర్మాతకి కార్మికుడికి సంబంధించిన వ్యవహారం అనుకుంటారు. ఎట్లా అనుకుంటారు? అది ఇండస్ట్రీ అంతా మాదే అంటారు కదా. ఇండస్ట్రీ అంతా మాదే అనేవాళ్ళు, కార్మికుడు కూడా మేవాడే కదా, వాడు సపరేట్గా ఎట్లుంటాడు? థ్యాంక్ యూ.